నల్గొండ జిల్లా. ఇక్కడ కొన్ని గ్రామాల్లో ముసలితనం ఆవరించిన యువకులు కనిపిస్తారు. చిన్నతనంలోనే కాళ్ళు చేతులు వంకర్లు పోయి బతుకు దుర్భరంగా గడుపుతోన్న అభాగ్యులు కనిపిస్తారు. ఇలా శాశ్వత అంగవైకల్యం బారిన పడటానికి కారణం నీరు. ప్రాణం పోసే నీరే ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేది. తాగే నీళ్లలో ఫ్లోరైడ్ అధిక శాతం ఉండడంతో ఫ్లోరోసిస్ అనే భయంకరమైన వ్యాధికి ఈ గ్రామాల్లో కొన్ని వేల మంది బలైపోయారు. ఇంత దుర్భర పరిస్థితుల్లో తమను పట్టించుకునేవారు లేక, మంచినీళ్లతో తమ గొంతు తడిపే దిక్కు లేక ఏళ్ల తరబడి ఎదురు చూసిన ప్రజలకు వైఎస్ పాలనలో విముక్తి లభించింది. అప్పుడు మేము జూబ్లీ హాల్లో ఒక సెమినార్, చాలా పెద్ద స్థాయిలో సెమినార్ పెట్టి నల్గొండ జిల్లా నుంచి 200 మంది ఫ్లోరోసిస్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ ను తీసుకురావడం జరిగింది. డాక్టర్ వైఎస్ఆర్ కూడా మెడికల్ డాక్టరే కనుక యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆ సెమినార్ ఇనాగ్రేట్ చేసిన తర్వాత ఫేస్ టు ఫేస్ ఆ ఫ్లోరోసిస్ పేషెంట్స్ తోటి మాట్లాడారు. వాళ్ళ స్థితిగతులు తెలుసుకున్న అతను ఆ సెమినార్లో ఆ తర్వాత మాట్లాడుతూ ఆయన 600 crores అనౌన్స్ చేశారు. ఒక్క సంతకం 1000 గ్రామాలకు ఊపిరిపోసింది. గరళంతో దాహం తీర్చుకుంటున్న వారి గొంతులను మంచినీటితో తడిపింది. మాయదారి రోగంతో మసిబారిపోతున్న బతుకుల్లో ఆశా కిరణాలను ప్రసరించిన సంతకమది. విషపు నీరు తాగుతూ జీవచ్ఛవాలుగా బతుకుతున్న నల్గొండ జిల్లా వాసులకు కృష్ణా జలాలను అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిదే. మొత్తం వంకరకాలతోటి మతి స్థిమితం లేకుండా ఎంతో మంది ఉండేవారు. ముఖ్యంగా వాటి విషయంలో విషపు నీళ్లు తాగుతుంటే దానికి స్పందించి వెంటనే సాగర్ నీరు అందించి ఇక్కడ ఫ్లోరిన్ లేకుండా చేసిండు. తాగునీటి కోసం గానీ సాగునీటి కోసం గానీ ఆయన చేసిన కృషి మరవలేనిది. ఫ్లోరిన్ గానీ ఇంకా రక పంటలకు గానీ అన్నిటికీ గానీ రాజశేఖర్ గారి పుణ్యమే. ఇవాళ మళ్ళీ రాజశేఖర్ గారు చనిపోయినారు, ఆయన పథకాలు మొత్తం పక్కదావ పట్టిస్తున్నారు. ఇవాళ వాటర్ ఫిల్టర్లు నడుస్తలేరు. తమకు తాగునీరు అందించిన దివంగత మహానేత రాజశేఖర రెడ్డిని నల్గొండ జిల్లా ప్రజలు దేవుడిలో కొలుస్తున్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావంతో కుచించుకుపోతున్న తమ బతుకుల్లో వెలుగులు నింపిన నాయకుడంటూ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని సమస్యల మూలాలను ఛేదించి రూపుమాపడంలో వైఎస్ది అందివేసిన చేయి. ఒక డాక్టర్ గా ఫ్లోరైడ్ బాధితులను అర్థం చేసుకున్న రాజశేఖర రెడ్డి మంచినీళ్లతో వారికి వైద్యం చేశారు. ఈ 600 విలేజెస్ గాక ఇంకో 400 విలేజెస్ మన చిట్యాల సైడు, నార్కెట్పల్లి చిట్యాల సైడు వాళ్ళు కూడా సార్ మాకు కూడా నీళ్లు కావాలని అడిగితే వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి మొత్తం నల్గొండ జిల్లాలో 1000 గ్రామాలకు చక్కటి కృష్ణా జలాలు, పైపుడ్ వాటర్. అంటే మనకు హైదరాబాద్ సిటీలో కూడా ఒక్కోసారి నీళ్లు వస్తాయి రావు, కానీ వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఎవ్రీడే కృష్ణా జలాలు పైపుల ద్వారా 1000 గ్రామాలకు అందించి నల్గొండ జిల్లా ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో 1000కి పైగా గ్రామాలలో కృష్ణా జలాలు సరఫరా అవుతున్నాయి. ఒకప్పుడు విషపు నీరు తాగుతూ మృత్యువు గుప్పిట్లో బతికిన ప్రజలు ఇప్పుడు మంచినీరు తాగుతున్నారు, ఆరోగ్యంగా బతుకుతున్నారు. తమకు జీవం పోసిన నాయకుణ్ణి తలచుకుంటున్నారు. వైఎస్ఏ బతికి ఉంటే జిల్లాలో మిగిలిన గ్రామాలకు కూడా కృష్ణా జలాలు అంది ఉండేవని, ఆయన దూరం కావడం ప్రజల దురదృష్టమని చెబుతున్నారు.